హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆ తీరంలో రణనినాదం, పోర్టు పూర్తయ్యే వరకు పోరాటము, నౌపాడలో కదం తొక్కిన వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రతిన మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ. మూలపేట పోర్టుకు సంబంధించి దాదాపు 75% పనుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేశారు. దాన్నెందుకు 20 నెలల నుంచి పక్కకు పెట్టారు. దాని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు కొనసాగించట్లేదు ఎందుకు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ నిన్న ఒక పార్టీ ప్రోగ్రామ్ కింద తీసుకొని మూలపేటను సందర్శించే కార్యక్రమం తీసుకుండ్రు. ఎక్కడికక్కడగా అరెస్టులు చేసే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంత పబ్లిక్ అక్కడికి వచ్చి మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అని ఒక బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో ప్రధానంగా అక్కడ మాట్లాడిన వక్తలు బొత్స సత్యనారాయణ గారు గాని, మిగతా వాళ్ళు ఆహ్, తమ్మినేని సీతారాం గాని, మిగతా ఆ ఉత్తరాంధ్రకు సంబంధించిన చాలామంది నాయకులు అటెండ్ అయ్యారు. మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారికి పేరొస్తుందని, మూలపేట పోర్ట్‌ను మూలకు పడేసిండు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళ వాదన. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి పేరొస్తుందని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టిండా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 75% పని చేసిన, పూర్తి చేసిన మూలపేటని ఎందుకు మూలన పడేయాల్సిన పరిస్థితొచ్చింది? పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు. నేను విజన్ ఉన్న లీడర్‌ని, వికాసం వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తా అని. వికాసం వైపు రాష్ట్రానికి తీసుకెళ్లే వాళ్ళు నిజంగానే రాజకీయం ప్రతి పనిలో, అభివృద్ధి పనిలో కూడా రాజకీయాన్ని చూడని వాళ్ళైతే, మరి మూలపేట 70% పూర్తయింది. 30% ఈ 20 నెలల్లో పూర్తయింటే మూలపేట పోర్టు ప్రజలకు అంకితం అయ్యేది కదా! అంటే మీ ఇంటెన్షన్ ఏంది? కేవలం ఆ క్లెయిమ్ నాకే రావాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి పని చేసిన దాన్ని హైలైట్ చేస్తే నేను విధ్వంసం చేసినా అని ఇన్ని రోజులు చెప్పిన కాబట్టి, ఆ పని కనపడిద్ది కాబట్టి కనపడొద్దు. ఇప్పుడు ఈ రాజధాని అంశంలో కూడా అదే చేస్తున్నారు. నిన్న టిడ్కో ఇళ్ళని 2,50,000 ఇళ్ళు ఇచ్చారు. పేదల పండగ అంటున్నారు. పేదింటి పండగ. ఈ పేదింటి పండగ పంపిణీనా, నిర్మాణం ఎవరు చేశారు? అది ఇప్పటికే 5,50,000 ఇళ్ళని పంపిణీ చేసినా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ 5,50,000 ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత నిర్మాణాలు ప్రారంభమైనయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినయా? అది క్లారిటీ ఇయ్యరు. పంపిణీ గురించి చెప్తున్నారు తప్ప నిర్మాణం గురించి చెప్పట్లేదు. అక్కడ నిర్మాణం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయి కంప్లీట్ అయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఆ పంపిణీ చేసే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎట్లా అంటే నేనే నిర్మాణం చేసి పంపిణీ చేసిన అంటున్నారు. అంటే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావాలి అనేది అంటున్నారు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది. వాస్తవంగా ఎందుకంటే 20 నెలల్లో 5,50,000 ఇండ్లు అసలు ఎప్పుడు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు? శంకుస్థాపన చేయకుండానే ప్రారంభోత్సవాలు ఎట్లా చేస్తారు? తాళాలు ఎట్లా ఇస్తారు పేదలకి అంటే శంకుస్థాపన ఇప్పుడు జరిగింది కాదు అనేది అర్థమైంది క్లారిటీ. వాళ్ళు నిజంగానే శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే చేసుంటే, వారు గ్యారంటీగా దానికి ఒక ప్రకటన ఉండేది. పత్రికలలో ఒక ఫుల్ పేజీ గవర్నమెంట్ డబ్బులతోని. టీవీలలో పత్రిక ఉండేది, ప్రకటనలు, పెద్ద మీటింగ్ ఉండేది, బహిరంగ సభ ఉండేది, అన్నీ ఉండేవి. ఇవేవీ లేవు. దాదాపు 31,00,000 మందికి ప్లాట్లు నిరుపేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అది గవర్నమెంట్ రికార్డు. దాంట్లో కొన్ని లక్షల మందికి గృహాలు మంజూరు చేశారు. గృహాలలో ఆన్‌గోయింగ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండంగానే గవర్నమెంట్ మారింది. ఆ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న వాటిని పూర్తి చేసి పూర్తి చేసే దశలో గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు వీరొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిందే, ముఖ్యమంత్రి ఎవరున్నా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు కాబట్టి ఇవ్వాల్సిందే. కానీ అక్కడ చెప్పాల్సిందేంది, గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇప్పుడు పూర్తి చేసినాం మేము అని చెప్పాల్సింది పోయి, లేదు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కాదు నేనే ఇల్లు నిర్మించి ఇచ్చినా అని పంపిణీనే నిర్మాణం అంటున్నారు. సేమ్ మూలపేట కూడా అదే పరిస్థితి. మరి మూలపేటను కూడా సరే అయితే అయింది. మీరిప్పుడు ఇళ్ళది ఎట్లయితే నేనే నిర్మాణం చేసి పంపిణీ చేసినా అనే క్లెయిమ్ చేసుకుంటున్నారు. మూలపేటను కూడా చేసుకుంటే గానీ ప్రజలకు ఉపయోగం కదా! జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తదా రాదా? ప్రజలకు ఉపయోగం అవసరం లేదు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిర్మించారు, చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్మించారు అనేది ప్రజలు చూసుకుంటారు. కానీ ప్రజలకైతే అంకితం చేయండి, రాష్ట్రానికి అంకితం చేయండి. నిర్మాణం చేసి పూర్తి ఆ 30% పనులు ఏదైతే ఉన్నాయో అది నిర్మాణం చేయండి. కానీ నిర్మాణమే చేయను,
అని అంటే ఆ 70% పనులు నిరుపయోగం అవుతాయి. మీరన్న ఏదైతే అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు విధ్వంసం చేసిండని ఇప్పుడు మీరు చేస్తుంది విధ్వంసం కింద కనిపించింది. ఎందుకంటే వారు 70% పనులు పూర్తి చేసి వెళ్ళారు. మీరు ఆ 30% పని చేయకుండా దాన్ని మూలన పడేసే కార్యక్రమం మూలపేటను చేస్తే, ఆ మూలపేటను విధ్వంసం చేస్తున్నట్టయింది. ఇవన్నీ అల్టిమేట్‌గా చూస్తే వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నది, సామాన్య ప్రజలు మాట్లాడుకుంటుంది, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరొస్తుందనేనా? ఇటువంటి ఎందుకు ఇంత 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు, నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న రాజకీయ నాయకుడు నైతికత పాటించాలి గదా! జగన్మోహన్ రెడ్డి గారికి రావచ్చు. లేదా రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా రావచ్చు. వీరు స్టార్ట్ చేసి వెళ్ళిన పనులని నెక్స్ట్ గవర్నమెంట్ ఆన్‌గోయింగ్ చేస్తే. పేరు ఎవరికొస్తుందనేది కాదు, ప్రజలకి ఏం మేలు జరుగుతుందనేది. పేర్లు మీకు జగన్మోహన్ రెడ్డి గారికో, చంద్రబాబు నాయుడు గారికో తక్కితే దక్కొచ్చేం గానీ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళ సొంత ఆస్తులు అమ్మేమి ఈ పోర్టులు గానీ, ఇండ్లు గానీ, ఇంకోటి గానీ, ప్లాట్‌లు పంపిణీ గానీ, లేదా ఇంకా ప్రాజెక్ట్ గానీ ఏది కట్టినా వీళ్ళ వీళ్ళ సొంత ఆస్తి ఒక్క రూపాయి పెట్టి చేయట్లేదు వీళ్ళకి పేర్లు రావడానికి. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే, పదవి రావాలంటే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని కూర్చోబెడితేనే వస్తాయి. ఇక మీరేదో మొత్తం మీ సంస్థ లేదా మీ కంపెనీలు, మీ మీ సొంత ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేస్తున్నట్టు నాకు పేరంటే నాకు పేరని పాకులాడటం కంటే, ఆ పేరు కంటే మూలపేటలో 30% పూర్తి చేసి, దాన్ని జాతికి అంకితం చేస్తే ప్రజలకు పేరొద్ది, రాష్ట్రానికి మంచి జరిగిద్ది. మీ పేర్ల కోసం పతనం చేసే కార్యక్రమం, ఉన్న వాటిని విధ్వంసం చేసే కార్యక్రమం చేయొద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త. రైట్. నిన్న తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు ఆ! సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలు మన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలకి లింక్ అయిన కొంత రాజకీయంగా సింక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి వారు ఏం చేశారంటే, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం. మిమ్మల్ని వేరే పార్టీ జెండా మోయనీయను. కార్యకర్తలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ స్పష్టీకరణ 2 సార్ల నామినేషన్ పత్రాలను నేను సమర్పించిండు. దాని సందర్భంగా మాట్లాడిన మాటల్లో టీవీకే విజయ్ సినీ నటుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ నటుడు. ఆంధ్రప్రదేశ్‌లో వీరు పార్టీ పెట్టారు. తమిళనాడులో వారు ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ గారు పెట్టింది 2014లో జనసేన పార్టీ. వారు పార్టీ పెట్టినప్పుడు ఒక నినాదం ఇచ్చారు. నేను మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినా, ఒక కొత్త రాజకీయాలను తీసుకొస్తా అని చెప్పారు. మరి మార్పుగానే కొత్త రాజకీయం ఎక్కడ కనిపించట్లే. సేమ్ అదే స్లోగన్‌తోని విజయ్ సినీ నటుడు కూడా టీవీకే పార్టీ పెట్టారు. వారు పార్టీ పెట్టిన సందర్భంలో తొక్కిసలాట్లు, ప్రజలు మృతి చెందటం, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఆయన పైన కేసులు రకరకాల ఉన్నాయి. బీజేపీతోనే ఎన్డీఏ అలయన్స్‌లో నిలతాడని రకరకాల చర్చ జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కలవాల్సిందని బీజేపీ ఒత్తిడి చేసినట్టు అల్టిమేట్‌గా ఆయన చివరికి నిర్ణయం తీసుకుండంటే, నేను సాంప్రదాయక పార్టీలు ఆల్రెడీ ఉన్న పార్టీలతోని పొత్తులు పెట్టుకొని, వాళ్ళ సిద్ధాంతాలకు కన్వర్ట్ అయ్యే మనిషిని కాదు. నేను ఒక కొత్త పద్ధతి కోసం, కొత్త రాజకీయం కోసం, ఒక కొత్త ట్రెండ్ కోసం రాజకీయ పార్టీ పెట్టినా. కేవలం అధికారమే పరమావధి కాదు నాకు. అధికారం వాస్తవంగా అధికారం ఉండొచ్చు, పోవచ్చు. అధికారం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒక 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 హిస్టరీ ఉండాల. ఒక ట్రెండ్‌ని సెట్ జేయాలి అనే ఉద్దేశ్యంతోనొచ్చింది కాబట్టి, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోను. వేరే పార్టీల జెండాలను నేను మోపించను మీతోని అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఒక పిలుపిచ్చారు. చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. వేరే పార్టీ జెండాలు మోపియను అంటే వేరే పార్టీతోని పొత్తు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ జెండా వాళ్ళ పల్లకి మోసే కార్యక్రమం చేయొద్దని. అట్ ద సేమ్ టైమ్ అదే కాంటెక్స్ట్‌లో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే, పవన్ కళ్యాణ్ గారు 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీతోని పొత్తు, 2019లో ఒంటరిగా పోటీ చేశారు. మళ్ళా 2024లో తెలుగుదేశం పార్టీ కోసం ఢిల్లీ ఎళ్లి బీజేపీని కూడా అందులో కలుపుకొని పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఏం మార్పొచ్చింది? ఈ తెలుగుదేశం పార్టీతోను, పార్టీతోనో పొత్తు పెట్టుకునే పార్టీలు చాలా ఉన్నాయి. దాంట్లో మార్పేముంది? పొత్తులు, ఎత్తులు, జిత్తులు, అలయన్స్‌లు ఎప్పటినుంచో నడుస్తున్నాయి. కొత్తగా మీరు తీసుకొచ్చిన ట్రెండ్ ఏంటంటే ఏం కనపడట్లే. దాంట్లో ఇంకొక కీలకమైన వ్యాఖ్య విజయ్ చేశారు. వేరే పార్టీ జెండాలు నేను మోపిను మీతోనని. కానీ ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారు మనం మొయ్యాల్సిందే జెండా 15 సంవత్సరాలని చెప్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు టీవీకే తమిళనాడులో ఉన్న పార్టీ కార్యకర్తలు పోల్చుకున్నప్పుడు వాళ్ళ ఆత్మగౌరవంతో అధికారం రావచ్చు, రాకపోవచ్చు. ఆ పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తి, టీవీకే పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తి
ఆ పార్టీకి ఎమ్మెల్యేలు రావచ్చు రాకపోవచ్చు, ఎంపీలు రావచ్చు రాకపోవచ్చు, అధికారం రావచ్చు రాకపోవచ్చు, కానీ ఆత్మగౌరవం అయితే ఉంటుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. నేను పార్టీ పెట్టేది కార్యకర్తల ఆత్మగౌరవం, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, పార్టీలో పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో మార్పు కోసం, ప్రజల జీవితాల్లో మార్పు కోసం, రాజకీయాల్లో మార్పు కోసం పెట్టినని ఆయన ఒక ట్రెండ్‌నైతే సెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. వస్తదా అధికారం, పోద్దా పక్కన పెడితే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ, మనం 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండా మోయాలి. మనం 15 సంవత్సరాల పాటు అలయన్స్ ఉంటది, కూటమి ఉంటది. 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయడానికి మీరు జనసేన పార్టీ ఎందుకు పెట్టాలి? తెలుగుదేశం పార్టీలో మెర్జ్ కావచ్చుగా. ఇక దానికోసం జనసేన పార్టీ అని ఒకటి పెట్టి, జనసేన పార్టీ కార్యకర్తలు సభ్యత్వం ఇచ్చి, వాళ్ళని మళ్ళా తెలుగుదేశం పార్టీ పల్లకి జెండా మోయమనే పద్ధతి విజయం చూసైనా నేర్చుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు గాని, జనసేన నాయకత్వం గాని. టీవీకే పార్టీ సినీ నటుడు విజయం చూసి ఆత్మగౌరవం కోసం, ఒక మార్పు కోసం ఎట్లాంటి నాంది పలికిండో, ఎట్లాంటి చరిత్ర సృష్టించబోతుండో ఆయన ప్రకటనలు చూసి అయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే పవన్ కళ్యాణ్ గారు కింద వాళ్ళ కార్యకర్తల మనోభావాలు ఏంది, వాళ్ళ ఆత్మగౌరవం ఏంటి అనేది ఆలోచించకుండా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, దాంట్లో మార్పు లేదు, దాంట్లో ఇంకొక మారు మాట లేదు, మనం ఒప్పుకోవాల్సిందే, ఇక దాంట్లో పల్లకి మోయాల్సిందే అని చెప్తున్నాం. ఆ పల్లకి మోయాలి అంటే, పల్లకి అని డైరెక్ట్ చెప్పట్లేదు, జెండా మన అలయన్స్ ఉంటాం, కూటమి ఇదే ఉంటుంది, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పినప్పుడల్లా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం, వాళ్ళ ఆత్మవిశ్వాసం ఈ రెండు కూడా దెబ్బతింది. వారి కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం కానీ, ఆత్మవిశ్వాసం గురించి ఆలోచిస్తలే. కేవలం వారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏదైతే ఉందో సంబంధాలు, వారి అండర్‌స్టాండింగ్‌ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది తప్ప, దీంట్లో రాజకీయాల మార్పు కోసం ఇంకో దానికో ప్రయత్నం చేస్తున్నట్లేదు. ఇది వారు ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకోను, మిమ్మల్ని వేరే పార్టీ జెండా కూడా మోయనీయను అంటున్నారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. డిసెంబర్‌లోగా మరో 4.5 లక్షల ఇళ్లు, ప్రతి పేదకు సొంత ఇల్లు మా లక్ష్యం. ఇప్పటివరకు 5,50,000 ఇళ్లు ఇచ్చాం. జూన్, సెప్టెంబర్ నెలలోనూ గృహప్రవేశాలంటూ వైసీపీ హయాంలో రిక్తహస్తము, ప్యాలెస్ కట్టుకున్న పెద్ద మనిషి పేదలను మరిచాడు. మేమొచ్చాక ఉద్యమాల గృహ నిర్మాణం. ఇప్పుడు 2,50,593 మందితో గృహప్రవేశాలు. ఇక్కడ ఇప్పటివరకు 5,50,000 ఇళ్ళు ఇచ్చామంటున్నారు. దీనికి శంకుస్థాపనలు ఎప్పుడు చేశారనేది చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రేపు జూను, సెప్టెంబర్ నెలలో గృహప్రవేశాలు ఉన్నాయట. ఎప్పుడైనా గృహం ప్రవేశం కావాలంటే గృహానికి శంకుస్థాపన ఉంటుంది. ఆ శంకుస్థాపన కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తారు. మరి ఆ శంకుస్థాపన చేయకుండానే గృహప్రవేశం ఏంటంటే, శంకుస్థాపన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిందా? అది చెప్పలేని పరిస్థితే. ఎందుకు అంటే 5 సంవత్సరాల పాటు విధ్వంసం మాత్రమే జరిగిందని చెప్పారు కాబట్టి, ఇది చెప్తే మనం చెప్పింది తప్పు అని అనుకుంటారనే తెలవదు, కానీ చంద్రబాబు నాయుడు గారు అది చెప్పట్లేదు. నేనే నిర్మించిన అని చెప్పే పద్ధతి చేస్తాను. బంగారు కుటుంబాలు మార్గదర్శులయ్యే వరకు P4 ఉంటదట. బంగారు కుటుంబాలు అంటే, ఇప్పుడు మార్గదర్శుల చేత బంగారు కుటుంబాలు, పేదలు బంగారు కుటుంబాలు అయితే, మళ్ళీ ఆ బంగారు కుటుంబాలు పోయి మళ్ళీ ఇంకొకళ్ళు సాయం చేసి మార్గదర్శులయ్యే వరకు P4 ఉంటదట. ఇది అయ్యేది ఎప్పుడు అసలు? ఉంటే ఉంది, P4 ఉంటే మంచిదేలే, కానీ అసలు ఎంతమంది మార్గదర్శులు వచ్చారు? ఎన్ని లక్షల మంది వాళ్ళని బంగారు కుటుంబాలు చేశారు పేదల్ని? ఆ బంగారు కుటుంబాలు ఎక్కడున్నాయి? అసలు ముందు బంగారు కుటుంబాలు అయితే కదా మార్గదర్శులు అవ్వటానికి. ఆ డేటా ఏమైనా ఉంటే ఇయ్యరాదండి. మీరు ఇప్పుడు గృహాల నిర్మాణం చేసి మేము పంపిణీ చేసినాం అంటున్నారు. గృహప్రవేశాలు ఇచ్చి తాళాలు ఇచ్చారు. దానికి ఒక లెక్క ఉంది. 5,50,000 మందికి ఇప్పటివరకు ఇచ్చిన, మళ్ళీ ఒక 5,50,000, 4,50,000 డిసెంబర్‌లోగా గృహప్రవేశాలు చేపిస్తా అంటున్నారు. దానికి ఒక లెక్క ఉందిగా. మరి దీనికి ఎందుకు లేదు P4కి? బంగారు కుటుంబాల లెక్కేంటి? ఏ జిల్లాలో, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని బంగారు కుటుంబాలని, వాళ్ళు బంగారు కుటుంబాలు కావడానికి ఎవరు మార్గదర్శనం ఇచ్చారు అనేది లెక్కేయండి ఫస్ట్. ఆ బంగారు కుటుంబాల సంగతి తెలిసాక మార్గదర్శుల సంగతి తెలవచ్చు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే, రేపు కేంద్ర కేబినెట్ ముందుకు అమరావతి తీర్మానం. 2న పార్లమెంటు సమావేశాలు ఆమోదముద్ర వేసే అవకాశము, కుదరకపోతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్ణయం. ఢిల్లీకి రానున్న మంత్రి లోకేష్ కేబినెట్ ఆమోదం అనంతరం పలువురిని కలిసే ఛాన్సు. రేపు కేబినెట్ ముందుకు అమరావతి తీర్మానం. ఇది పెద్ద జోకు లేక, ఎంత అంటే మీడియా చేతిలో ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి, మనం ఏది మాట్లాడితే అది పేపర్ వాళ్ళు రాస్తారని చెప్పి అడ్డగోలుగా మాట్లాడటం తప్ప, అడ్డగోలు రాయటం తప్ప, ప్రజలను మరీ ఇంత పిచ్చోళ్ళని చేస్తారా మీరు? అమరావతికి కేబినెట్ ఆమోదం ఉందట రేపు. ఏది కేంద్ర కేబినెట్
అమరావతి ఆమోదం ఏది రాజధాని ఆమోదం కోసం అసెంబ్లీ పాస్ చేసి పంపిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిద్దట. దాని తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతారట. ఒకవేళ కుదరకపోతే అవసరమైతే ప్రత్యేక సమావేశాలు పెడతారట. అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అక్కడ కుదరకుండా ఉంటే బాగా అన్నట్టుంది. కుదరకుండా ఉంటే ప్రత్యేకంగా ఒకరోజు సమావేశం పెట్టించి దానికి ఒక పబ్లిసిటీ ఎలివేషన్ తెచ్చి ఇవి కాదు. ఈ పీఆర్ స్టంట్లు కాకుండా వాస్తవాలు ఉండాలి. ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టారు. ఏది ప్రత్యేక సమావేశం పెట్టి రాజధాని ఆమోదం కోసం, రాజధానికి చట్టబద్ధత కోసం ఒక తీర్మానం చేసి పంపడం కోసం ప్రత్యేక సమావేశం పెట్టారు. ఒక 7 గంటల పాటు చర్చ జరిగింది. ఏం ప్రత్యేక సమావేశం పెట్టకపోతే మరి మొన్నటి వరకు సమావేశాలు జరిగినప్పుడు ఎందుకు పెట్టలే? అంటే ప్రచారం కోసం. ఒకవేళ నిజంగానే మీరు పెట్టిన ఈ చట్టబద్ధత తీర్మానం ఫుల్‌ఫిల్ అయిందా? సంపూర్ణంగా ఉందా అంటే కనిపించట్లే. శాసన మండలి కూడా పెట్టాలిగా పెట్టలే. అంటే ఫక్తు రాజకీయం. ఏంటి ఇందులో ఫక్తు రాజకీయం? ఇప్పుడు దీంట్లో అన్ని పార్టీలను కలుపుకొని పోవట్లే. అన్ని సభలను కలుపుకొని పోవట్లే. శాసన మండలిని వదిలేశారు. మిగతా పార్టీలను వదిలేశారు. వాళ్ళ ఒపీనియన్‌ని వదిలేశారు. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ, సిపిఎం పార్టీలున్నాయి. జై భీమ్‌రావ్ పార్టీ ఉంది. ఇట్లాంటి పార్టీలన్నీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం మాట్లాడుతా ఉన్నాయి. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలిగా. ఇగో అమరావతికి మేము చట్టబద్ధ కోసం ఒక ప్ర ప్రపోజల్ చేస్తున్నాం, తీర్మానం చేస్తున్నాం. దానికి ఆమోదం కోసం సభ కూర్చుంటుంది. మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. మేము సభలో మాట్లాడతాం. అసలు ఏం చేద్దాం? కేంద్రం నుంచి ఎట్లాంటి నిధులు రాబడదాం? గ్రాంట్లు ఏమన్నా వస్తాయా? అసలు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పలానా సెక్షన్ ప్రకారం ఏం చెప్తుంది? ఇటువంటివి చర్చించాలి కదా! ఏది లేకుండా నేను చేసిన అనిపించుకోవడం కోసం చేస్తే అది అయిద్దా? అది ముందు పడిద్దా? ఇప్పుడు మళ్ళా లోకేష్ గారు ఢిల్లీ ఎళ్తారట. దేనికి? ఈ అమరావతికి చట్టబద్ధత కోసం మేము అసెంబ్లీ నుంచి పెట్టిన తీర్మానాన్ని మీరు కేబినెట్‌లో ఆమోదించినందుకు కృతజ్ఞతలు చెప్తారట. ఏమో దీంట్లో ఉత్తగా చట్టబద్ధతకి ఏముంది అందులో ఏమన్నా ఒక 1,00,00,000 ఏమన్నా కేంద్రం ఇచ్చిందా? ఒక రూపాయి ఇచ్చింది లేదు. ఏది లేదు. చంద్రబాబు నాయుడు గారి నోటితోనే అండు. "చెమ్మెడు నీళ్లు తట్టెడు మట్టి తప్ప ఏమీ ఇయలేదని." దానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలా? కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పాలి? అమరావతి సక్సెస్‌ఫుల్‌గా పూర్తయి దాంట్లో కేంద్రం ఏమైనా సాయం చేస్తే, సహకరిస్తే అప్పుడు. చట్టబద్ధత ఎవరు ఆయన ఇచ్చేదేంటి? అమరావతి రాజధానికి చట్టబద్ధత ఇచ్చిన ఆ స్థాయిలో కృతజ్ఞతలు తెలిపితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ ఎంతమందికి ఏ కృతజ్ఞతలు చెప్పాలా? రాష్ట్రమే ఇచ్చేశారు. రాష్ట్రం ఇచ్చిన దానికంటే గొప్ప మన రాజధాని మనం కట్టుకోవడానికి ఆయన చట్టబద్ధత ఇస్తే దానికి కూడా ఇదే. ఆ చట్టబద్ధత కూడా ప్రజలు అడిగే వరకు మీకు తెలియదు. ప్రజలు అడిగే వరకు శాసనసభలో మాట్లాడరు. కేంద్రం అడిగే వరకు చెప్పరు. అసలు ఈ చట్టబద్ధత నిజంగానే సక్రమంగా ఉందా? ఈ చట్టబద్ధతల పేరు చెప్పి ప్రచారం చేసుకుని మళ్ళీ 5 సంవత్సరాలు గడిపి అక్కడ ఒక బిల్డింగ్ కట్టకపోతే ఉంటుందా రాజధాని? ఇదే చట్టబద్ధతలో ఇదే తీర్మానం మళ్ళొచ్చే గవర్నమెంట్ చేయదా వద్దు అని? చేస్తే ఉండే అవకాశాలు ఉన్నాయా? దానికోసమే కదా అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకోవాలి. అవసరమైతే అఖిలపక్షాన్ని కూర్చోబెట్టాలి. ఏది లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు వన్ మ్యాన్ షో ఆయనే నిర్మాణం చేసిన పేరు కోసం ఇచ్చేది భూములు ప్రజలు, రైతులు. డబ్బులు ప్రజలయి. క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో మళ్ళీ మోడీ పాత్ర ఉండదు, కేంద్రం పాత్ర ఉండదు, ఇంకో పార్టీదొద్దు, ఇంకో ప్రభుత్వానిదొద్దు. కేవలం చంద్రబాబు నాయుడు గారు నిర్మించిండు. అది తెలుగుదేశం పార్టీకి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని. ఇది లోకేష్ గారు వెళ్తారట. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అక్కడికెళ్ళి కృతజ్ఞతలు తెలిపి ఇక దానికోసం అక్కడ గడపార పట్టుకొని నిలబడి ఏది కాపలా గాసి మరీ నేను చట్టబద్ధత తీసుకొచ్చిన పార్లమెంట్ ఏముంది అందులో చట్టబద్ధత తేయడానికి? ఏమన్నా రాష్ట్రాన్ని ఎగగొడతానరా? లేదంటే తెలంగాణలో 4 జిల్లాలు మీ దాంట్లో కలుపుతుండ్రా ఆంధ్రప్రదేశ్‌లో? అట్లాంటిది ఏమన్నా ఉంటే నిజంగానే ఇది అదొక చరిత్ర. అది కాదు కదా! ఆ రాష్ట్రానికి ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా మా రాష్ట్రానికి ఫలానా రాజధాని కావాలి, కాగితం మీద ఇస్తున్నాం, మీరు దాన్ని స్టాంప్ వేసి పంపండి అంటే ఎవడైనా పంపుతాడు. దాంట్లో ఏముంటదా? రాజధాని ఇచ్చేటప్పుడు 1,00,00,000 డబ్బులు కూడా ఇయ్యాలంటే అప్పుడు వెనక ముందు ఆలోచిస్తారు. ఏమి లేదు కదా! నిజంగానే మీరు ఢిల్లీ పోయి ప్రయత్నం చేయండి. ఏది ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కోసం. లేదా అమరావతికి ఒక 50-60 వేల కోట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. తీసుకురండి. అప్పుడు మీకు సన్మానం చేస్తారు ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే. ఎయిర్‌పోర్ట్ దిగి రాంగానే గన్నవరంలో. ఏది లేదు. ఆడ ఏమీ లేని దానికి ఎందుకు ఎగిరెగిరి పడేది? అది అసలు అయ్యేదా? పోయేదా? తెలవని పరిస్థితిలో. రైట్. ఇది ప్రభకు సంబంధించి 'ఆంధ్రజ్యోతి'. పేదింటి పండగ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ 2029 నాటికి పేదలందరికీ ఇళ్ళట. ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు. పేదింటి పండగ. ఈ పండగ అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ పండగ
అంటే పంపిణీ చేస్తే పండగైద్దా? నిర్మాణం చేస్తే పండగైద్దా? ఈ పంపిణీ కార్యక్రమం కావాలంటే ముందు నిర్మాణాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఇవి చెప్పరు. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. వైసీపీది దింపుడు గళ్ళం ఆశ ప్రభుత్వ వ్యతిరేకత కోసం చూస్తుంది. అది జరగదు అని సీఎం గారు చెప్తున్నారు. ఎన్నికలప్పుడు నాయకులను వెతకడం ఇక ఉండదు. 30 ఏళ్ళు స్థిరంగా ఉండే నాయకత్వాన్ని తయారు చేస్తారట. ఏది మీరా? 30 ఏళ్ళు స్థిరంగా ఉండే నాయకత్వాన్ని తయారు చేస్తా అది. అది ఏ పార్టీకి సాధ్యం కాదు. ఉత్తమాటలియి. ఏ పార్టీ కూడా అధికారం ఉన్నంత సేపే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం పోయిందనుకో ఒక్కడుంటాడా మళ్ళా? ఏ పార్టీ అయినా అంతే. ఒక వైసీపీయో, తెలుగుదేశమో, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. అధికారం ఎక్కడుంటే, బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ఉన్నట్టు అధికారం ఉన్న దగ్గర ఉంటారు. 30 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాలు కూడా ఉండరు. ఉంటారు. ఉన్నారా గతంలో? ఇంకోటి ఆయన చెప్తుండ్రు. ఏమని చెప్తుండు? ఎన్నికలప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కోసం చూస్తుంది దింపుడు గల్లం ఆశిస్తున్న వైసీపీ. కానీ అది సాధ్యం కాదు. అది సాధ్యం అయిద్దా కాదో చెప్పాల్సింది ప్రజలు. 2019 ఎన్నికల ముందు కూడా మీరు ఇదే అనుకున్నారు. రకరకాల పసుపు, కుంకుమ అని, ఇది అని, అదని లేడీస్‌కి, మహిళలకి అప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్‌లలో పైసలేసి 10,000 ఓట్లేస్తారనుకున్నారు. అట్లేస్తారు ప్రజలు. ఇగో ఇట్లాంటి పబ్లిసిటీ స్టంట్స్‌తోని, పీఆర్ స్టంట్స్‌తోని ఓట్లొస్తాయో, ఇక ఎట్లా ఇస్తాయి స్థిరంగా అధికారంలో ఉండటం అంటే, పబ్లిక్ ఏది స్టంటు, ఏది వాస్తవం, ఏది నిజం, దీని వెనక ఏముంది, ప్రతిదీ అనాలిసిస్ చేస్తారు. ఉత్తగానే ఉండదు. ఉట్టినే మీరు చెప్పిందల్లా నమ్మి గుడ్డిగా, నేను ఇండ్లు ఇచ్చినా అంటే, ఆ! రైట్ తానా అంటే తందానా అనరు. గమనిస్తారు. కాబట్టి ప్రశ్నించకపోవచ్చు. ప్రతి ప్రజ ప్రజలు ప్రశ్నించరు. ప్రతి మనిషి ప్రశ్నించేవాళ్ళుండరు. అబ్జర్వ్ చేసి ఇని వదిలేస్తారు. సమయం వచ్చినప్పుడు చూసుకునే ప్రజలుంటరు. అట్లనే కాదా 2019లో మీ పరిస్థితి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. 23 సీట్లకు పరిమితం కాలే. శాశ్వతం అనుకున్నారు అధికారం. జగన్మోహన్ రెడ్డి ఏముంది అయిపాయే జైలుకి పోయిచ్చిండు కాబట్టి ఆయన మీద ఏదో ఒక నిందేస్తే అయిపోద్ది అనుకున్నారు. ఆగిందా? చంద్రబాబు నాయుడు గారు ఇక రాడు జైలుకి పెట్టినా అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఆగిందా? కాబట్టి ఇది కాదు. ఇక రాడు. 30 ఏళ్ళు మనమే ఉంటాం. 30 ఏళ్ళు స్థిరంగా ఉండే నాయకత్వాన్ని తయారు చేస్తా. నాయకత్వాన్ని కాదు తయారు చేసింది. పరిపాలన సరిగ్గా అందించండి. ప్రజలు మెచ్చే, నచ్చే పరిపాలన అందిస్తే ఆటోమేటిక్‌గా నాయకత్వం తయారైద్ది. ఆటోమేటిక్‌గా అధికారం నిలబడిద్ది. కానీ మీరు, మీరు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నడిపి ప్రజలు ఓట్లేయాలంటే ఎయరిప్పుడు. మీరు పదే పదే చెప్తున్నారు మాది పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం అని చెప్పి. ఇక పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం అంటే ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే కదా! ఆటోమేటిక్‌గా అదే కదా కావాల్సింది. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కావాలంటే ఏం కావాలి? ప్రజల ఆస్తుల గుంజి వాళ్ళకియ్యాలి. ప్రజల భూములన్నీ వాళ్ళకిస్తేనే పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం అయింది. ప్రజల భూములు గుంజుకున్న తర్వాత ప్రజలు ఎట్లా అనుకూలంగా ఉంటారు? మీరిచ్చే ఉద్యోగాలు, బంట్రోతు ఉద్యోగాలకు అనుకూలంగా ఉండాలా? నిన్న మొన్న హెరిటేజ్ కోసం రూ. 100,00,00,000 రిలీజ్ చేశారు 35 మందికి ఉద్యోగాలు ఇయటానికి. ఏ లెక్కన అది? ఏ లాజిక్ అది? నిన్న తిరుపతిలో 1,200,00,00,000 కంపెనీకి 1,400,00,00,000 1,200,00,00,000 పెట్టుబడులకు రూ. 1,400,00,00,000 ప్రోత్సాహకాలు ఇస్తారు. భూమి అయితే, వాటర్ అయితే, కరెంట్ అయితే. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇది ఒక వార్త. వైసీపీది దింపుడు గళ్ళం ఆశట. అది దింపుడు గళ్ళమా? కాదా? అనేది తేల్చాల్సింది ప్రజలు. అది వైసీపీదైనా, టీడీపీదైనా, లేదా ఇంకో పార్టీదైనా, జనసేనదైనా. పేదలందరికీ ఇళ్ళు. డిసెంబర్ నాటికి 4,500,000 మందికట పేదలందరికీ ఇళ్ళు, పేదరికం ఉండదు. ఇది ఎప్పుడు చెప్పేది కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా మీరు 3 సార్లు చెప్పినా ఇదే. పేదరికం ఉండనే ఉండదంటారు. ఉంటూనే ఉంటది. మళ్ళా మీరు ఆ పేదలకే మళ్ళా స్కీములు ఇయ్యాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటది. పేదరికం ఉండదన్నారు. 2029 కల్లా అందరికీ ఇళ్ళు అంటున్నారు. పేదలందరికీ ఇళ్ళు. ఇక 2029 నుంచి ఇళ్ళు ఇచ్చే అవసరం ఉండదా? 2029 నుంచి ఏ స్కీమ్ పెట్టే అవకాశం ఉండదిక. ఎన్ని మాటలన్నమాట. 1995 నుంచి చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటూనే ఉన్నాం. ప్రతిసారి లక్షాధికారులను చేస్తా, కోటీశ్వరులను చేస్తా ప్రజల్ని. అందరూ పారిశ్రామికవేత్తలు అయితరు అని చెప్తారు. ఏది అయింది ఇది? ఇది అమరావతిలో అలర్ట్ అట నిఘా నీడన రాజధాని అడుగడుగునా చెక్ పోస్టులు ముమ్మర తనిఖీలు జరిగిన తర్వాత. ఏది చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు కదా! 2 ఫైర్ యాక్సిడెంట్ తర్వాత నిఘా నీడ పెట్టారట. ఇక అడుగడుగున తనిఖీలు ఇక అక్కడ లోకల్‌లో తిరిగేటోళ్ళని ఇబ్బంది పెడతారు. రైట్. ఇది విషయాలందరికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.